సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై న్యూ వీడియో. గైస్, ఈ వీడియోలో మనం వెళ్ళబోతున్నాం ద హాంటెడ్ వెల్. ఎస్ గైస్, ఈ వీడియోలో మనం ఒక 70-80 ఇయర్స్ పాత దయ్యాల బావి దగ్గరకు అయితే వెళ్ళబోతున్నాం. చూడండి, ఆ బావి అయితే చాలా పాతది, 70-80 సంవత్సరాల పాతది. అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు అయితే బావిలో ఉన్న వాటర్ ని తీసి అక్కడ చుట్టుపక్కల వ్యవసాయం చేసే వాళ్ళు ఆ బావిలో అయితే అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళ చిన్న చిన్న బిడ్డలు కదా. సో అందులో బై మిస్టేక్ తో వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు ఆడుకునేకి వెళ్ళి అందులో పడి అయితే చనిపోవడం అయితే జరిగింది. 4-5 మెంబర్స్ అందులో అయితే చనిపోయారు అని చెప్తున్నారు. సో అంతా హాంటెడ్ గా అయితే అది మారింది అప్పటి నుంచి. సో అప్పుడే వాళ్ళు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ బావిలో నుంచి వాటర్ తీసుకొని అక్కడ వ్యవసాయం అయితే నైట్ టైం కూడా వెళ్ళాల్సి ఉంటుంది రైతులకి అక్కడ వాటర్ కట్టేకి. సో నైట్ టైం అక్కడ వెళ్ళినప్పుడు ఏమంటే చుట్టుపక్కల పొలాలు ఉంటాయి కదా, పొలంకి వాటర్ కట్టినప్పుడు అయితే ఆ బావిలో నుంచి శబ్దాలు రావడం, బావిలో ఏమి లేకున్నా నీళ్లు ఉంటాయి కదా, సో బావిలో దూకితే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దాలు వచ్చేవంట ఆ కాలంలో. సో ఈ కాలంలో కూడా అక్కడ చుట్టుపక్కల కొన్ని రైతులు మాత్రం ఉన్నారు ఈ సమయంలో. సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఎండిపోయింది ఆ బావి. ఆ బావిలో కూడా ఇప్పుడు శబ్దాలు వస్తాయంట. సో మనం ఆ బావి దగ్గరికి అయితే ఈ వీడియోలో వెళ్ళబోతున్నాం గైస్. ద హాంటెడ్ వెల్ దగ్గర అయితే మనం ఒక అడ్వెంచర్ చేసేకైతే వెళ్ళబోతున్నాం గైస్. వెళ్దామా? వెళ్దాం పదండి గైస్, ఆ బావి దగ్గరికి అయితే మనం వెళ్దాం. లెట్స్ గో. ఈ రూటే ఆ బావి దగ్గరికి అయితే వెళ్తుందంట. సో ఇక్కడి నుంచి చాలా దూరం అయితే వెళ్ళాలి, నేను గెస్ట్ చేయలేను. వెళ్దాం రండి. గైస్, ఫైనలీ మనం ఆ బావికి ఒక 400-500 మీటర్ దూరంలోకి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ వచ్చినాక మాకు భయం అయితే స్టార్ట్ అయింది. మన దగ్గరలోనే ఉంది ఇప్పుడు. అక్కడ మనం ఫైనలీ వెళ్ళబోతున్నాం. వెళ్దామా? మీ నిర్ణయం గైస్. ఈ అడ్వెంచర్ అయితే మాకైతే చాలా భయం వేస్తా ఉంది. అక్కడ పక్కన పొలాలు ఉన్న వాళ్ళు ఆ శబ్దాలు వినేసిన తర్వాత అయితే, సో ఎక్కువ మంది అంటే ఊరికే వస్తారు నైట్ టైం పొలాల కాడ, కానీ ఊరికే ఎవ్వరు ఇక్కడ ఇప్పుడు రారు. సో ఇంపార్టెంట్ పని ఏమైనా ఉంటేనే వాళ్ళు ఆ పొలం కాడ వెళ్తారు. సో అలాగే కానీ ఊరికి అలా చూసి వస్తాం, తిరిగి వస్తాం, దొంగలు వస్తారు వాళ్ళు అని ఎవరు అక్కడ వెళ్ళరు. ఎమర్జెన్సీ ఉంటేనే అక్కడ పొలాల కాడ వాళ్ళు వెళ్తారు, అది కూడా వాళ్ళ మీద రిస్క్ చేసుకొని. సో అలాంటి ప్లేస్ లో మనం అయితే వెళ్తున్నాము. కలిసిపోతారా? పదండి గైస్, మనం ఇప్పుడు వెళ్దాం. ఇక చాలా దగ్గరలోనే ఉంది అది. వెళ్దాం పదండి గైస్. నిజంగా అక్కడ వ్యూ చూస్తే భయపడతామంట. సో మేము విన్నాం అక్కడ నైట్ టైం అక్కడ ఆ కళ్ళతో ఆ వ్యూని చూస్తేనే మీరు చేసేస్తారు అంటున్నారు. సో అంత డేంజరస్ గా ఉన్నాయి అక్కడ. చెట్లుని చూసి అక్కడ బావిని చూసి, చింత చెట్టు దగ్గర ఆ బావి ఉంది అంటున్నారు. సో డేంజర్ గా ఉంటుంది గైస్. ఓకే గైస్ చూడండి గైస్, మనం ఫైనల్లీ ఆ ప్లేస్ లోకి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడ చూడండి ఆ రైతులు చుట్టుపక్కల చూపించండి. సో ఇక్కడ చూడండి గైస్,
ఆ రైతులు పంట పండించే పంటలు ఇంకా అక్కడ పండిస్తున్నారు డ్రిప్ లైన్ వేసి బోర్లు వేసి ఆ కాలంలో అయితే ఆ బావిలో నుంచే వాటర్ తీసేవాళ్ళు. సో ఆ బావి ఇక్కడ దగ్గరలోనే ఉంది. అండ్ దానితో పాటు చూడండి ఇక్కడ ఒక ఆ సమయంలోని ఇల్లు ఉంది చూడండి గైస్. ఇక్కడ ఆ సమయంలోనేది ఇల్లు ఇది. శబ్దాలు అవి అవి అని వాళ్ళని తరిమి హింసించడం అయితే చేసేదంట. ఇది మొత్తం ఇల్లు, ఇది అంతా ఇది ఇల్లు గైస్. ఇక్కడ ఆవులు కట్టుకునే వాళ్ళు ఇది ఈ సమయంలో కూడా ఇలాగే ఉంది. అయితే వాళ్ళు ఆ కాలంలో దయ్యాలు హింసించింది. వాళ్ళు వెళ్ళిపోయిండేది. వాళ్ళు రైతులంతా ఈడే ఉండేవాళ్ళు ముందు. ఇప్పుడైతే ఎవరు ఉండేది ఈడ. ఎందుకంటే ఆ ఆత్మ మార్నింగ్ వస్తారు కదా ఇక్కడ మనిషి జాడే ఇక్కడ ఉండదు. సో చూడండి గైస్ ఇది మొత్తం పండించేది ఇక్కడ రైతులు పండించే వాళ్ళు ఈ పొలాల్లో మొత్తం ఇప్పుడు బీడు భూమిలా అయితే మారిపోయింది గైస్. ఇప్పుడు ఈ పొలాలన్నీ బీడు భూమిలా మారిపోయినాయి. చూడొచ్చు ఇక్కడ గైస్. అక్కడ చూడండి అక్కడ ఆ చెట్టు అయితే కనబడుతుంది. ఆ చింత చెట్టు అని మాకు చెప్పారు. సో అక్కడే కింద ఆ బావి ఉందంతా ద హాంటెడ్ విల్ అక్కడే ఉంది. సో మనం అక్కడైతే వెళ్దాం. చాలా దగ్గరలోకి అయితే వచ్చేసాం గైస్. నిజంగా నాకైతే భయం వస్తుంది బ్రో. దాటితేనే అదే వచ్చేది కాదు, వీళ్ళు వాళ్ళకి ఇష్టమైన భూమిలే వదిలేసి వ్యవసాయం వదిలేసి వెళ్ళిపోయారంటే అది ఎంత హాంటెడ్ గా ఉండొచ్చు మీరు ఆలోచించవచ్చు. ఈ కాలంలో అయితే చూడండి భూములు కొంచెం అలా జరిగితే మాత్రం కొట్లాడుకుని రక్తాలు చెందించుకుంటారు. కానీ భూమిని వాళ్ళు వదలరు, మీ ఒక్క ఇంచు కూడా వదలరు. కానీ ఇక్కడ ఒక ప్రేతాత్మ హింసించడం, తరమడం, శబ్దాలు రావడం అలా అలా చేస్తూ వాళ్ళని హాని కలిగించడం మొదలు చేసి దాని వల్లనే వాళ్ళు వాళ్ళ సొంత భూములు వ్యవసాయం వదిలేసి వెళ్ళిపోయారంటే వాళ్ళను ఎంత హింసించిందో, ఎంత భయపడించిందో మీరు ఆలోచించారు. మనం ఎంత ఈజీగా చెప్తున్నాము కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డారో. వాళ్ళ భూమి వదిలేసి వెళ్ళిపోవడం కోసం, సొంత భూమి వదిలేసి వెళ్ళిపోవడం ఎంత కష్టమో గైస్. అది ఎంత పెద్ద ప్రాబ్లమో మీరు కూడా ఆలోచించవచ్చు. ఆ ప్రాబ్లం పక్కనే మనం ఇప్పుడు నిలబడుకొని ఉన్నాం. మొత్తం అడవిలా ఉంది. ఇక్కడ జంతువులు కూడా ఉన్నాయంట. ఐ డోంట్ నో ఏం జంతువులు ఉన్నాయో, ఏ అనిమల్స్ ఉన్నాయో మాకైతే తెలీదు. కానీ ఇక్కడ దూరంగా నుంచి అయితే శబ్దం కూడా వినబడుతుంది, మీకు కూడా వినబడుతుందేమో. సో ఒక రైతు అయితే ఇక్కడ నైట్ టైం వచ్చే అవసరం ఉండకూడదని వాడు ఒక శబ్దం అంటే ఒక రేడియోలో శబ్దం పెట్టేసి వెళ్ళిపోయాడు. జంతువులు ఆ పొలంలో పడకుండా. ఎక్కడ చూసినా అలాంటి టెక్నిక్ వాడుతున్నారు. వెళ్దాం పదండి గైస్ మనం. ఇంకా కొంచెం దూరం ఉంది. అది చూస్తేనే నాకు నిజంగా ఒళ్ళు వణుకుతుంది. నాకైతే కాలు చేతులంతా షేక్ అవుతున్నాయి. బా నేను వచ్చేదా చూడండి చెప్పి చూడండి. వెళ్ళిపోదాం పద బ్రో. డేంజర్ గా కనబడుతుంది చూడండి. పద బ్రో వెళ్ళిపోదాం పద బ్రో. గుడిసెలు చేసుకుని ఉండేవాళ్ళు ఆ కాలంలో. సో వాళ్ళు చూడండి ఇక్కడే వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉండేవాళ్ళంట. చెప్తా ఉంటే 80 years అంటే 80 సంవత్సరాల పాతది ఇది. చెప్తా ఉంటేనే ఇంత భయంగా మాత్రం కనిపిస్తా ఉంది. ఈ ఇంటి వాళ్ళే చనిపోయింది వాళ్ళ పాపలు గైస్. ఇక్కడ ఉంది ఆ బావి చూడండి, ఆ చింత చెట్టు. సో ఇక్కడ పక్కనే ఆ బావి ఉంది. వెళ్ళిపోదాం రారా. ఈడ్చేసింది వాళ్ళ పాప. దానివల్లే భయపడి పాపం వాళ్ళు వెళ్ళిపోయింది. నాకైతే 1 2 కాదు గైస్, చెప్పలేమంట అన్ని ఉన్నాయని నేను వాళ్ళే 4 మనుషులు. కానీ ఇంకా ఎట్లు ఎందుకు పోయినారు నాకైతే తెలియదు. నిజంగా ఆశ్చర్యం వేస్తా ఉంది రాళ్ళని చూసి. ఆ సమయంలో 70 years పాతది స్టోరీ ఇది. రాళ్ళు గైస్ అది 80 సంవత్సరాల పాతదంట. ఇక్కడ ఈ చెట్టు చూడండి, ఇది చూడండి ఎలా ఉందో. సో ఆ చింత చెట్టు వీళ్ళు అయితే ఆ కాలంలో చింతకాయలు కావాలి అని వాళ్ళే నాటుకున్నారంట. సో అది అంత పెద్దదైంది. దాని అంటే బావి పక్కనే వీళ్ళు చింత చెట్టుని నాటుకున్నారు. సో అది చాలా హాంటెడ్ గా మారింది. ఆ చెట్టు చూడండి ఎంత పెరిగిపోయిందో చింతకాయలు కావాలని. సో ఆ సమయంలో అన్ని కావాల్సినవన్నీ దొరికేది కావంట. ఆ బావి దగ్గర వచ్చేసాం కదా, భయం వేస్తా ఉంది. వెళ్దామా? నాకైతే భయం అవుతా ఉంది ఎక్కువ. పైన చూపించు ఒకసారి. ఎంత పెద్దది ఉందిరా బా ఇది.
ఏ అందరూ కలిసి ఉండండి రా రే. పోవద్దంటే అంతా కలిసి ఉండండి ఈడ. గైస్ చూడండి ఇక్కడ చూడండి ఈడ. ఈ రాళ్ళన్నీ పెట్టి ఈడంతా ఆ కాలంలో నీళ్లు ఈడ్చేవాళ్ళు వీళ్ళు. ఇక్కడ నుంచి చూడండి బావి ఈ కాలంలో అంతే బోర్లు గిర్లు ఉన్నాయి. ఆ కాలంలో అంతా నీళ్లు అది బకెట్లు అంతా పెట్టి నీళ్లు ఈడ్చేవాళ్ళు. కెమెరామ్యాన్ బోర్లు గిర్లు వచ్చేసింది ఇది. కెమెరామెన్ ఎలాంటి షార్ట్ షూట్ చేయాలి త్వరగా షూట్ చేసుకో. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఎంత వరకు ఉంటామో అంతవరకు మా మీద రిస్క్ లో ఉన్నట్టు మేము ఇక్కడ ఈ చింత చెట్టు దగ్గరకు వచ్చినామంటే ఆ ఊర్లో చెప్తేనే వాళ్ళు గ్రేట్ అనుకుంటున్నారు. సో అంత డేంజరస్ గా వాళ్ళు అయితే మాకు చెప్పారు ఈ హిస్టరీ గురించి. సో ఇక్కడ త్వరగా మనం చూసుకొని వెళ్ళిపోదాం గైస్. మనం ఈ ఛాలెంజ్ అయితే చేసేకి వచ్చినాం కానీ మేము రిస్క్ చేసుకోలేము. అది చూడండి మొత్తం ఈ బావి పక్కన మొత్తం ఎలా అయిపోయిందో. ఈ చెత్త చెట్లు అన్నీ అయిపోయినాయి. చాలా అంటే చాలా హాంటెడ్ గా అయితే మారిపోయింది. సో ఆ వైపు వెళ్దాం రండి. ఈ బావి చూపించి మేము త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం గైస్. ఎక్కువ రిస్క్ అయితే మనం తీసుకోలేము. చూడండి మొత్తం ఎలా ఉందో. ఇక్కడ ఎవరైనా వచ్చి బై మిస్టేక్ ఈ సమయంలో కూడా పడిపోతే డేంజర్ గైస్. ఇక్కడ ఎవరు రారు ఇక్కడ. జాగ్రత్త రే, జాగ్రత్త జాగ్రత్త. కెమెరామెన్ ఏం రా నువ్వు రే. గైస్ వీడు షార్ట్ కోసం అయితే ఇలా కింద పోయి పడిపోయేవాడు. ఇప్పుడు ఏం కనబడాలి. ఆ పెద్ద టార్చ్ స్టెప్ చూడండి గైస్. ఆ కాలంలో కింద దిగి ఇక్కడ కరెంట్ గానీ ఎక్కువ ఏం లేదు. ఇక్కడ డీజిల్ తో చేస్తారు కదా, అది తాళ్ళలో ఈడుస్తారు కదా. అదే డీజిల్ వేస్తారు దాంట్లో గైస్. డీజిల్ ఇంజిన్ తో మోటార్ వస్తారు కదా, వాటర్ ఇచ్చేది. సో అది ఇక్కడ పెట్టేసి వాళ్ళు స్టెప్స్ కూడా పెట్టినారు ఆ సమయంలో గైస్. చాలా డేంజరస్ ఇది. బ్రో ఏం చేద్దాం రా, వెళ్ళిపోదాం పదండి బ్రో. ఎంత నాకైతే ఈడ ఉండేకి అయితే ఉండలేదు. వెళ్ళిపోదాం పదండి. చూడండి ఆ చెట్టు చూపించి ఒకసారి. ఓ గైస్ ఇది కట్టినప్పుడు నాటిండేది ఇది. వచ్చేయండి ఆపకి వెళ్దాం రండి. జాగ్రత్తగా రా. కెమెరామెన్ వచ్చి కెమెరామెన్. ఒక శబ్దం అయితే వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ శబ్దం వస్తుందని. నాకైతే చాలా భయం అయిపోయింది గైస్ ఈ వీడియోలో ఇంతే గైస్. మీకు నచ్చిందో లేదో ఐ డోంట్ నో గైస్. మేమైతే మా మీద రిస్క్ చేసుకుని అయితే వెళ్ళాము మీకోసం, ఈ వీడియో కోసం. కానీ ఆ కాలం మనుషులు చెప్తారు కానీ మేము వాళ్ళ మాటని నమ్మం గైస్. నమ్మకుండా వెళ్తే ఇలాగే జరుగుతుంది. ఓ మనం ఆ బావిలో ఏమో పడినట్టు నాకు అనిపించింది. కింద శబ్దం వచ్చింది బావి లోపల. ఇదే గైస్ ఫైనల్లీ ఈ వీడియోని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. మరీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు బాయ్ బాయ్. కలుద్దాం. పదండ్రా రాండ్రా వెళ్ళిపోదాం రే.